నాకు నిజం కావాలి. ఏమి నిజం? శ్రావ్యని కిడ్నాప్ చేసి కొట్టమని చెప్పింది ఎవరు? అది నీకెందుకు చెప్పాలి? చెప్పకపోతే చస్తావు. ఇలా కిడ్నాప్ చేయడం నేరం. కిడ్నాప్లు చేసి నువ్వు కిడ్నాప్ల గురించి మాట్లాడతావా? మాట్లాడతావా? చెప్పు, నిజం చెప్పు. చెప్పు, చెప్పరా. నీకు ఇలా కాదు. చెప్తావా? చెప్తాను మేడం, చెప్తాను. చెప్పు. యామిని మేడం నాకు డబ్బులు ఇచ్చి శ్రావ్య మేడంని కిడ్నాప్ చేయమని చెప్పారు. ఏ యామిని మేడం? శ్రావ్య వాళ్ళ అత్తగారు. నువ్వు చెప్తుంది నిజమా? నిజంగా యామిని గారే పని చేయమన్నారా? ఒట్టు మేడం, ఆవిడే ఈ పని చేయమన్నారు. ఈ విషయం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను మేడం. కోర్టుకొచ్చి చెప్తావా? చెప్తాను మేడం. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. కావాలంటే యామిని గారు ముందుకు వచ్చి చెప్పమన్నా చెప్తాను. ఇప్పుడేమంటారు యామిని గారు? ఈ వీడియో బయటికి వస్తే మీరు జైలుకి వెళ్ళక తప్పదు కదా. ఏంటి నువ్వు నిన్నటిదాకా గంగిగోవులా సౌమ్యంగా ఉండేదానివి సడన్ గా పులిలా మారిపోయావేంటే? పిల్లినైనా గదిలో బంధించి కొడితే పులిలా తిరగబడుతుంది మేడం. నా ఫ్యామిలీ జోలికొస్తే నేను కూడా అంతే. మీరు చూసింది సగం వీడియో మాత్రమే. అసలు మీరు శ్రావ్యని ఎందుకు కిడ్నాప్ చేయించారో ఇంకా సగం వీడియో ఉంది. ఎందుకు కిడ్నాప్ చేయించి కొట్టించారో సెకండ్ హాఫ్ ఉంది. రౌడీల వెనక నన్ను పరిగెత్తించారు కదా. నిన్న మా మావయ్య వస్తే ఏ ఆధారం లేదన్నారంట. ఇప్పుడు ఆధారం ఉంది కదా. దీన్ని బయట పెడితే మీ గత ఏమవుతుందో ఆలోచించండి. ఆ రోజు మీరు ఇద్దరు ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూశారు. ప్రపంచంలో ఏ కోర్టు కూడా మిమ్మల్ని క్షమించదు. మీరు ఊచలు లెక్క పెడుతూ చిప్పకూడు తినడం ఖాయం. చెప్పండి, దీన్ని బయట పెట్టనా? టీవీ ఛానల్స్ కి ఇవ్వనా? వద్దొద్దొద్దొద్దొద్దు, అది బయటికి రాకూడదు. ఇది బయటికి రాకూడదు, మీరు జైలుకి వెళ్ళకూడదు అంటే ఒక్కటే దారుంది మేడం. శ్రావ్యని తీసుకుని మీరందరూ బారసాలకి రావాలి. ఏంటి, బారసాలకొస్తారా? జైలుకెళ్తారా? ఇందాక మీతో 2 మాటలు మాట్లాడతాను అని అన్నానే, ఆ 2 మాటలు ఇవే. బారసాలకొస్తారా? జైలుకి వెళ్తారా? సరే, వస్తాం. ఏంటి? శ్రావ్యని తీసుకుని అందరం వస్తాము అని చెప్తున్నాను. ఇదే మాట హాల్లోకి వచ్చి చెప్పండి. రండి.